అందరికీ నమస్కారం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో పుష్పలతిక రాగం చేయమని మన సబ్స్క్రైబర్లు చాలామంది అడిగారు. వారి కోరిక మేరకు ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. ఈ పుష్పలతిక రాగం గురించి నాకు అంత ఐడియా లేదు. ఈ రాగం మీద కొంత యూట్యూబ్లో సమాచారం తెలుసుకుని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఈ పుష్పలతిక రాగానికి మధ్యమవతి రాగానికి డిఫరెన్స్ కూడా చూద్దారు. 22వ మేళకర్త అయినటువంటి కరహార ప్రియ రాగం జన్యం అనమాట. ఈ పుష్పలతిక రాగం మధ్యమవతి రాగం కూడానే. ఇప్పుడు మనం ఈ పుష్పలతిక రాగం ఆల్రెడీ మధ్యమవతి రాగం మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వారు ఉంటే చూడవచ్చు. దీన్ని వెస్ట్రన్లో సి అంటారు. ఈ సి స్కేల్లో ఒకసారి మనం పుష్పలతిక రాగాన్ని చూద్దారు. ఈ పుష్పలతిక రాగాన్ని 1వ శృతిలో మనం ఆరోహణ అవరోహణ చూద్దారు. సా, రేటు, గవన్, మా, పా, ని, సా. అవరోహణ క్రమం కూడా సేమ్ అనమాట. సా, ని, పా, మా, గా, రే, సా. అయితే మధ్యమవతి రాగం చూసుకున్నట్లయితే సా, రే, మా, పా, ని, సా. అవరోహణ క్రమం కూడా సేమ్ అనమాట. సా, ని, పా, మా, రే, సా. పుష్పలతిక రాగం ఎలాగెళ్ళింది మనకి? ఆ రూట్ వెళ్ళింది కదా. మధ్యమావతి ఎలాగెళ్ళింది? ఇదనమాట. అయితే ఇందులో మీరు గమనించినట్లయితే గా 12 స్వరస్థానాల ప్రకారం గా 1నే తీసుకున్నట్లయితే పుష్పలతిక రాగం అవుతుంది. ఈ గా తీసేస్తే మధ్యమవతి అవుతుంది అనమాట. అంతే తేడా, డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు మనం 1.5 శృతి చూసుకున్నట్లయితే 1.5 శృతిలో ఈ పుష్పలతిక రాగాన్ని చూసుకున్నట్లయితే తర్వాత ఇదే 1.5 శృతిలో మధ్యమవతి రాగాన్ని చూసుకున్నట్లయితే ఇందాక మీకు 1 శృతిలో ఫింగరింగ్ చెప్పలేదు కదా. కొంతమంది మిత్రులు ఫింగరింగ్ కూడా చూపించమని అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఫింగరింగ్ కూడా చూపిస్తాను. పుష్పలతిక రాగం ఫింగరింగ్ ఇదే మధ్యమవతి రాగాన్ని చూసుకున్నట్లయితే ఇదనమాట. ఇప్పుడు పుష్పలతిక రాగం ఫింగరింగ్ 1.5 శృతిలో చూసుకున్నట్లయితే అదనమాట. ఇది ఫింగరింగ్ మధ్యమవతి రాగం ఫింగరింగ్ చూసుకున్నట్లయితే ఇదనమాట. తర్వాత 2.5 శృతి చూసుకున్నట్లయితే ముందుగా పుష్పలతిక రాగం చూద్దాం. ఈ ఫింగరింగ్ చూద్దారా. ఇదనమాట.
తర్వాత ఇదే 2:30 శృతిలో మధ్యమావతి రాగం కూడా ఒకసారి చూద్దరా. పింగరింగ్ కూడా చూద్దాం. అన్న పర్లేదు. ఇదనమాట ఈ గా వల్ల పుష్పలతి రాగం అవుతుంది, గా తీస్తే మధ్యమావతి అవుతుంది. అది డిఫరెన్స్ అన్నమాట. తర్వాత మనం 4 శృతి చూసుకున్నట్లయితే ఇప్పుడు పుష్పలతి రాగం 4 శృతిలో చూసుకున్నట్లయితే పింగరింగ్, ఇదనమాట పుష్పలతి రాగం. ఇదే రాగంలో ఇదే శృతిలో మధ్యమావతి రాగం ఇదే శృతిలో చూసుకున్నట్లయితే పింగరింగ్. చూసారా, గా గా ఒక్కటే డిఫరెన్స్ అనమాట, ఏమీ తేడా లేదు. మీరు కన్ఫ్యూజ్ ఏమవ్వక్కర్లేదు. ఒక్క గా ప్లే చేస్తే పుష్పలతిగా రాగం అవుతుంది, గా తీసేస్తే మధ్యమావతి అవుతుంది, అంతే తేడా. ఇది మిత్రులారా ఈరోజు ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక రాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.